నమస్తే. నేరుగా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన వరంగల్ కోట. ఒకప్పుడు శత్రువులకు అస్సలు దొరకని ఒక బలమైన సైనిక స్థావరంగా ఉండి, ఎన్నో భయంకరమైన దాడులను తట్టుకుని, ఈరోజు తెలంగాణ సంస్కృతికి ఒక ఐకాన్గా ఈ కోట ఎలా మారిందో ఈ విశ్లేషణలో మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసా, అసలు ఈ కోటకి, ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కోట దక్షిణ భాగంలో ఉన్న నీటి ట్యాంకులో న్యాచురల్గా ఉబికి వచ్చిన ఒకే ఒక్క పెద్ద రాయి ఉంటుంది. దాని ఆధారంగానే దీనికి ఓరుగల్లు అంటే ఒకే రాయి అనే పేరు వచ్చింది. అంటే ఈ కోట అస్తిత్వం అక్కడి భౌగోళిక నేపథ్యంతో ఎంతలా ముడిపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన అన్వేషణను ఒక చరిత్రకాలుడి యాంగిల్లో చూద్దాం. దీనికోసం మనం 5 ప్రధాన దశల గుండా వెళ్తాం. 1 వెలుపలి వలయాలు, 2 లోపలి రాతికోట, 3 14వ శతాబ్దపు దాడులు, 4 కోట మధ్యలో ఉన్న పురావస్తు ప్రాంతం, మరియు 5 కాకతీయుల అద్భుత వారసత్వం. సరే, ముందుగా మన మొదటి విభాగం కోట వెలుపలి వలయాలు, మట్టి గోడల రక్షణ గురించి చూద్దాం. ప్రారంభంలో కాకతీయ రాజులు శత్రువులను ఆపడానికి ఈ వలయాకార మట్టి గోడల వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని స్కేల్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఏకంగా 12.5 కిలోమీటర్ల వెలుపలి వలయం ఒకటి, ఇది ప్రస్తుత నగరాన్ని కొలుపుకుంటూ ఉంటుంది. ఇక రుద్రమదేవి గారు నిర్మించిన 1.5 మైళ్ల మధ్యవలయం మరొకటి. వీటికి తోడు శత్రువుల లోపలికి రాకుండా ఏకంగా 150 అడుగుల వెడల్పున్న ఒక భారీ కందకాన్ని అంటే అగట్టను తవ్వించారు. ఆనాటి వ్యూహాలు ఎంత పకడ్బందీగా ఉండేవో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఈ మట్టి గోడ లోపల వైపున ఒక 18 రాతి మెట్లు కనిపిస్తాయి. మన సైనికులు వేగంగా పైకి కిందకి వెళ్లడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడేవి. కాని దురదృష్టవశాత్తు చరిత్రలో ఒక తీవ్రమైన విషాదానికి ఇవి సాక్ష్యంగా మిగిలిపోయాయి. 1318లో ఢిల్లీ సుల్తానుల సైన్యం ముందు ప్రతాపలుద్ర II మహారాజు సరిగ్గా ఇక్కడే తల వంచి లొంగుబాటును అంగీకరించాల్సొచ్చింది. ఇక మన రెండో విభాగానికొస్తే లోపలి రాతికోట. కాకతీయుల అసలైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఇక్కడే మనకు కనిపిస్తుంది. బయట ఉన్న మట్టి గోడలు దాటుకుని లోపలికి రాగానే మనకొక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. గణపతిదేవుడు, రుద్రమదేవి కాలంలో పాత ఇటుకలు, మట్టి నిర్మాణాల స్థానంలో ఒక అద్భుతాన్ని సృష్టించారు. అదేంటంటే సున్నంలాంటి బంధన సామగ్రి అస్సలు వాడకుండా ఒకదానికొకటి పర్ఫెక్ట్గా సరిపోయేలా రాళ్లను చెక్కి ఏకంగా 29 అడుగుల ఎత్తైన భారీ గ్రానైట్ గోడను నిర్మించారు. నిజంగా ఆనాటి టెక్నాలజీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సుమారు 30 మైలు పొడవున్న ఈ లోపలి గోడలో ఇంజనీరింగ్ పరంగా ఎన్నో ఇన్నోవేషన్స్ చేశారు. ముఖ్యంగా ఈ 45 బురుజులను చూడండి. నేరుగా అగట్ట నీటిలోకి చొచ్చుకుపోయేలా దీర్ఘ చతురస్రాకారంలో వీటిని నిర్మించారు. దీనివల్ల లాభమేంటంటే లోపల ఉన్న మన విలుకాళ్లకు పూర్తి రక్షణ దొరకడమే కాకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసి శత్రువుల మీద గురిపెట్టడానికి ఒక సువిశాలమైన యాంగిల్ దొరికేది. కాని ఇక్కడే ఒక ట్విస్ట్. మూడో విభాగంలో మనం చూడబోయేది ఈ అద్భుతమైన కోట 14వ శతాబ్దంలో ఎలాంటి దాడులను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇంత స్ట్రాంగ్గా ఉన్న రక్షణ వ్యవస్థను బ్రేక్ చేయడానికి శత్రువులు ఎంత కష్టపడాల్సి వచ్చిందో అమీర్ ఖుస్రో స్వయంగా రాసిన ఈ మాటలు చదివితే అర్థమవుతుంది. 1309 ముట్టడి సమయంలో ఆ బయట అగడ్తను పూడ్చడానికి వారు మట్టి నింపడం, ఆ తర్వాత లోపలి అగడ్తను ఈదుకుంటూ వెళ్లడం, ఇలాంటి భయంకరమైన సైనిక వ్యూహాలను వాడాల్సి వచ్చింది. 2000. అవును, మీరు విన్నది కరెక్టే. ఇది ఏదో ర్యాండమ్గా చెప్పే నెంబర్ కాదు. 1310లో మాలిక్ కాఫూర్ సైన్యం వరంగల్ కోటను దోచుకున్న తర్వాత ఆ సంపదను ఢిల్లీకి తరలించడానికి ఏకంగా 2000 ఉంటెలు అవసరమయ్యాయట. ఒక్కసారి ఊహించుకోండి ఎంతటి అపారమైన సంపదను వాడు పట్టుకుపోయారో. ఆ దోపిడీ చేసిన సొమ్మలో మన ప్రఖ్యాత కోహినూరు వజ్రం కూడా ఉంది. ఈ టైంలైన్ చూస్తే ఆ దాడులు ఎంత భయంకరంగా, ఎంత ఎడదెగకుండా జరిగాయో మనకు స్పష్టమవుతుంది. 1309లో మాలిక్ కాఫూర్ ఏకంగా 1,00,000 మంది సైన్యంతో 6 నెలలపాటు దాడి చేస్తే 1318లో ఖుస్రో ఖాన్ 450 అడుగుల మట్టి ర్యాంప్ కట్టి లోపలికొచ్చాడు. ఇక ఫైనల్లో 1323లో ఉల్గు ఖాన్ 63,000 మంది అశ్విక దళంతో వచ్చి ఏకంగా 5 నెలలపాటు భీకర పోరాటం చేసి కోటను నాశనం చేశాడు. సరే, ఇప్పుడు 4వ విభాగంలోకి వెళదాం. ఆ దాడులు దాటుకొని లోపలికి వెళితే
కోట మధ్యలో ఉన్న ఈ కేంద్ర పురావస్తు ప్రాంతం కనిపిస్తోంది. ఒక రకంగా ఇది శిథిలమైన గుండెకాయ అని చెప్పొచ్చు. 1323లో కోట శత్రువుల చేతికి చిక్కిన తరువాత వాళ్లు చేసిన అతి పెద్ద విధ్వంసమేంటంటే కోట మధ్యలో ఉన్న స్వయంభూ శివాలయాన్ని నాశనం చేయటం. అప్పటివరకు కాకతీయులు ఎంతో భక్తితో కొలిచిన 4 ముఖాలున్న ఆ అద్భుతమైన శివాలయాన్ని వాళ్లు పద్ధతి ప్రకారం కూల్చేశారు. ఒకప్పటి ఆ వైభవం స్థానంలో ఇప్పుడు మనకు కేవలం శిథిలాలు మాత్రమే కనిపిస్తాయి. అయితే అంతటి విధ్వంసం జరిగిన తర్వాత కూడా ఆర్కియాలజీ తవ్వకాల్లో మనకు కాకతీయుల కాలంనాటి దైనందిన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు దొరికాయి. ఎక్కడో చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలు, చిన్న చిన్న గుడులలోని లింగాలు, దక్షిణ ద్వారం దగ్గర ఉన్న 3 పెద్ద ధాన్యాగారాలు, అలాగే మట్టిగోడలో నిర్మించిన లింగాల గుడి, ఇవన్నీ నాటి చరిత్రను మన కళ్లకు కడుతున్నాయి. ఈ తేడా చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు కాకతీయుల కాలం నాటి ఎంతో సున్నితమైన, అద్భుతమైన రాతి చెక్కడాలుంటే, దానికి పూర్తిగా భిన్నంగా ఢిల్లీ సుల్తాన్లు వాళ్ల ఆడియన్స్ హాల్ కోసం నిర్మించిన ఖుష్ మహల్ వాల్ గోడలు భారీ అడ్డ కమాన్లతో ఉంటుంది. ఆ 2 రాజ్యాల నిర్మాణ శైలిలోని వైవిధ్యం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మన చివరి విభాగం 5వ విభాగంలోకొచ్చేశాం. ఇదే కాకతీయ కళా తోరణాల వారసత్వం. వరంగల్ కోట అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఈ తోరణాలే. ఇవే కాకతీయ కళా తోరణాలు. 4 దిక్కుల ఏకంగా 10 మీటర్ల ఎత్తుతో గంభీరంగా నిలబడి ఉన్న ఈ ప్రవేశద్వారాలు ఒకప్పుడు ఆ గొప్ప శివాలయానికి దారులుగా ఉండేవి. ఆ కోనపు బ్రాకెట్లు, పైన ఆ భారీ రాతిదూలం చూస్తే నాటి శిల్పుల నైపుణ్యం ఎంత గొప్పదో మనకు ఇట్టే అర్థమైపోతుంది. అసలిక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ భయంకరమైన విధ్వంసం నుంచి ఇవి ఎలా తప్పించుకున్నాయి? రీజన్ సింపుల్. ఈ ద్వారాలపై ఉన్న శిల్పాలు పూర్తిగా లౌకికమైనవి. అంటే వాటిపైన కేవలం తామరమొగ్గలు, పక్షులు, పౌరాణిక జంతువుల బొమ్మలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎలాంటి మతపరమైన గుర్తుల్లేవు. బహుశా అందుకే శత్రు సైన్యాలు వీటిని పడగొట్టుకుండా వదిలేసి ఉండొచ్చని చరిత్రకారులు చెబుతుంటారు. కాలం ఎలా మారుతుందో చూడండి. ఒకప్పుడు ధ్వంసమైన ప్రాచీన శిథిలాల దగ్గర్నుంచి నేడు మన తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో సగర్వంగా స్థానం పొందే స్థాయికి ఈ కాకతీయ కళాతోరణం ఎదిగింది. ఇది కేవలం ఒక డిజైన్ కాదు, మన ప్రాంతపు ఆధునిక అస్తిత్వాన్ని, మన చారిత్రక వాస్తుశిల్పాన్ని శాశ్వతంగా కలిపి ఉంచే ఒక భావోద్వేగం. ఈరోజు ఈ కోట ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి గుర్తింపు పొందిన ఒక జాతీయ ప్రాముఖ్యత ఉన్న కట్టడం. అంతేకాదు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితా కోసం కూడా క్యాండిడేట్గా ఉంది. మన భవిష్యత్ తరాల కోసం ఈ పురావస్తు కేంద్రాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పనులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయాణం చివర్లో ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. 14వ శతాబ్దంలో పనికట్టుకుని మరీ ధ్వంసం చేయబడిన ఈ కట్టడం 100 ఏళ్ల తర్వాత కూడా ఒక ఆధునిక రాష్ట్రానికి సాంస్కృతిక గుండెకాయగా ఎలా నిలిచిపోయింది? ఒకసారి ఆలోచించండి. ఇన్ని దాడులు తట్టుకున్న ఆ కాకతీయుల ఇంజనీరింగ్ అద్భుతమే కావచ్చు, లేదా మన చరిత్రకున్న పునరుత్థాన శక్తి కావచ్చు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశంతో కలుద్దాం.